ఐఫోన్ ఎప్పుడూ వాడని వ్యక్తి కూడా అది ఎందుకు కావాలనే కోరిక వస్తుందంటే, మొదటి కారణం క్రేజ్ కాదు. చుట్టూ ఉన్నవాళ్ళు సృష్టించే ఇమేజ్. వారి దగ్గర ఐఫోన్ ఉంది. ఐఫోన్ అంటే వేరే లెవెల్. అది ఐఫోన్ రా అంటూ పదే పదే వినిపిస్తుంటే మనసులో తెలియకుండానే ఐఫోన్ అంటే ఒక స్టేటస్ సింబల్ అనే భావన ఏర్పడుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, సోషల్ మీడియా, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా అందరూ ఐఫోన్ వాడడం చూసినప్పుడు నాకు ఒకటి ఉండాలి అనే కోరిక పెరుగుతుంది. చివరికి ఫోన్ అవసరం కంటే తన దగ్గర కూడా ఐఫోన్ ఉందని చూపించాలని కోరిక ఎక్కువైపోతుంది. ఇంకో కారణం ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక వస్తువు వాడుతున్నప్పుడు మన దగ్గర అది లేకపోతే మనమేదో మిస్ అవుతున్నాం అనిపించడం. ఐఫోన్ ఎప్పుడూ వాడని వ్యక్తి దాని అసలు ఉపయోగాలు తెలియకపోయినా ఐఫోన్ తీసుకుంటే నా లైఫ్ మారిపోతుంది, అందరూ నన్ను వేరేలా చూస్తారు అనే ఊహ ఏర్పడుతుంది. అందుకే కొంతమంది తల్లిదండ్రులను పదే పదే అడుగుతారు. ఇవ్వకపోతే కోపం, నిరాశ, చివరికి ఇది ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అనేంతవరకు మాటలు వెళ్ళవచ్చు. అది ఐఫోన్ అవసరం కంటే భావోద్వేగంగా ఏర్పడిన అటాచ్మెంట్ ఎక్కువగా ఉన్న పరిస్థితి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఐఫోన్ అనేది అందరికీ అవసరమైన ఫోన్ కాదు. అలాగే పెద్దవాళ్ళ కోసం మాత్రమే తయారు చేసిన ఫోన్ కూడా కాదు. అందుకే ఐఫోన్ కావాలి అనుకునే ముందు నాకు ఐఫోన్ ఎందుకు కావాలి అని ప్రశ్నించుకోవాలి. కెమెరా కావాలా? ప్రైవసీ కావాలా? లాంగ్ టర్మ్ అప్డేట్స్ కావాలా? యాపిల్ ఎకోసిస్టమ్ కావాలా? లేక కేవలం ఫ్రెండ్స్ దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర కూడా ఉండాలా? చివరి కారణమైతే మీరు కొనేది ఫోన్ కాదు, ఇతరులు సృష్టించిన ఒక ఇమేజ్ను కొనుగోలు చేస్తున్నట్టే. ఒక వస్తువు విలువ అది ఎంత ఖరీదైనదో దాన్ని బట్టి రాదు, అది మన అవసరానికి ఎంత ఉపయోగపడుతుందో దాన్ని బట్టి వస్తుంది. The taste of life.